ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనము ప్రకటన గ్రంథ ధ్యానాలు మొదటి వచనం నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం మనం 13వ వచనంలో నుండి ఒక చిన్న మాట మనం చదువుకొని వాటిని ధ్యానం చేశాం. ఈ వారం కూడా మరలా అదే భాగాన్ని చదువుకొని మనం మరికొన్ని సంగతులు అందులో నుండి ధ్యానం చేద్దాం. ఈ బైబిల్ ఉంటే తెరిచి నాతో పాటు కలిపి చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉంటున్నాను. మొదటి అధ్యాయం 13. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సమయమందు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. శ్రేష్టమైన సంగతులు మీరు మాకు బోధించండి. నేను శ్రేష్టమైన తలంపులు మీరు మాకు అనుగ్రహించండి. మీ వాక్యములో ఉన్న జీవాన్ని మేము తీసుకోవడానికి సహాయపడండి. ఈ సమయం మాకు దీవెనకరంగా దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పోయినసారి సంఘము అనేది దీపస్తంభంతో పోల్చబడినట్టుగా మనం చూడగలం. దీపస్తంభం యొక్క పని ఏంటి అంటే దీపాన్ని ఎత్తిపట్టుకోవడం అనే విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. దీపము ప్రభువైన యేసుక్రీస్తు అయితే సంఘము దీపస్తంభం. సంఘము ద్వారా యేసు ప్రభుకి ఎల్లప్పుడూ మహిమ కలగాలి అనే విషయాన్ని గతసారి మనం జ్ఞాపం చేసుకున్నాం. సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరి ద్వారా యేసు ప్రభునకు మహిమ కలగాలి అని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ వారం మరికొన్ని విషయాల్ని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇదే భాగములో అతడు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏంటి వినబడుతుంది తన స్వరం అని వెనక్కి తిరిగి చూసినప్పుడు అతనికి ఒక దృశ్యం కనబడినట్టుగా మనం జ్ఞాపం చేసుకున్నాం. అదేంటి అంటే 7 దీపస్తంభములు అతడు చూసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత 7 దీపస్తంభములు కనబడుతున్నాయి. వాటి మధ్య మనుష్య కుమారుని పోలినటువంటి ఒకరిని ఇక్కడ చూసినట్లుగా మనం చూడగలం. దీపస్తంభముల మధ్య ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. చూడండి, దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు అని అంటే ఆయన మనుష్య కుమారుని పోలిన వాడిగా ఉన్నట్టుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. మనుష్య కుమారుని పోలినవాడు అని అన్నాడు. ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడిగల కొడవలియు ఉండినట్టుగా బైబిల్లో చూడగలం. ఇక్కడ కూడా మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ పోలిక అనే మాట మనం చూస్తూ ఉంటే మనుష్య కుమారుని పోలినవాడు అనే మాట మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక కుమారుడు అనే పదం క్రొత్త నిబంధనలు అనేక సార్లు వాడబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తుకి వాడబడినటువంటి పదం. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారే. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభుకి చాలా పదాలు వాడబడ్డాయి. బైబిల్లో యోహాను సువార్త 6:27లో ఆయన మనుష్య కుమారుడు అని ఆయన గురించి వ్రాయబడి ఉన్నది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దేవుని కుమారుడు లేక దేవకుమారుడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 17:5లో తండ్రి అయిన దేవుడు కుమారుని చూస్తూ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని పలకడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో పెండ్లి కుమారుడు అని ఆయన తనను గురించి తాను సంబోధించుకున్నట్టుగా మనం చూడగలం. యేసు ప్రభువారు పెండ్లి కుమారుడు. గతసారి మనం పోయిన ఎపిసోడ్లో ఒక మాట విన్నాం, సంఘము వధువు, యేసు ప్రభు వరుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. సంఘము పెండ్లి కుమార్తె, యేసు ప్రభు పెండ్లి కుమారుడు అనే విషయాన్ని, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చేరుకున్నట్టుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షింపబడిన దేవుని పిల్లలమైన అందరం కూడా ఎదుర్కోవడానికి సంసిద్ధులమవుతున్నాం. కాబట్టి ఆయన పెండ్లి కుమారుడు అని ఆయన గురించి ప్రస్తావించబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు కనుక ఆయన్ని దావీదు కుమారుడు అని అన్నట్టుగా మనం చూడగలం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో యేసు ప్రభువారు వడ్లవాడైనంటే వడ్రంగి పని చేసే వ్యక్తి యొక్క ఇంటిలో పుట్టాడు కనుక వడ్లవాని కుమారుడు అని పిలువబడినట్టుగా మనం చూడగలం. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు యొక్క తల్లి పేరు మరియ గనక ఇతడు మరియ కుమారుడు కాడా అని అన్నారు.
ఆనాటి ప్రజలు. కాబట్టి ఈ విధంగా యేసు ప్రభువారు ఆయన కుమారుడు అనే పదాన్ని ఆయనకి మనం ఆపాదించినప్పుడు ఆయన రకరకాలుగా పిలువబడ్డాడు. పెండ్లి కుమారుడిగా పిలువబడ్డాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు, వడ్లవాని కుమారుడిగా పిలువబడ్డాడు, ప్రియ కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. కొందరేమో మరియ కుమారుడు కాడా అని అన్నారు. తర్వాత దేవుని కుమారుడు అని కూడా పిలువబడ్డాడు. అయితే తనను గురించి తాను చెప్పుకున్నప్పుడు అనేక సార్లు అన్నిటికంటే ఎక్కువగా మనుష్య కుమారుడు అని తనను గురించి తాను పరిచయం చేసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఎందుకని తనను గురించి తాను మనుష్య కుమారుడు అని చెప్పుకున్నాడు అని అంటే ఆయన మనుషుల పోలిక చొప్పున పుట్టాడు. ఆయన కనుక మనుషుని యొక్క పోలిక చొప్పున ఈ లోకంలో జన్మించాడు కనుక ఆయన తనను తాను మనుష్య కుమారుడు అని ఆయన చెప్పుకున్నట్టుగా మనం చూడగలం. ఆయన మహిమను విడిచి వచ్చాడు, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, దాసునిగా చేసుకున్నాడు. అందుకని ఆయన మనుష్య కుమారుడిగా ఆయన పిలువబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు తనను తాను మనుష్య కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు, మనుష్య కుమారునిగా తనను గురించి తాను చెప్పుకున్నాడు. అయితే చనిపోయి తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడు అవడానికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అని అంటే తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను అనేటువంటి ఒక భక్తుని మనం చూస్తాం. ఆయన శాస్త్రులు పరిచయులు ఎదుట నిలవబడి ఆయన ప్రభువుని గురించి చెప్పడానికి చాలా విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. అబ్రహామును మొదలుకొని ఇక చరిత్ర, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి చరిత్ర, రక్షకుడు యొక్క రాక, కనుక యేసు ప్రభు భూమి మీద పుట్టడానికి మూల కారణాలు, ఇవన్నీ కూడా 7వ అధ్యాయంలో ప్రస్తావిస్తూ తీసుకొచ్చాడు. వస్తూ ఉండగా చివరికి యేసు ప్రభుని గురించి ఆయన హెచ్చిస్తూ ఆయన మాట్లాడి ఇశ్రాయేలు ఏ విధంగా యేసు ప్రభుని తృణీకరించి ఆయన సిలువేసి ఆయన్ని మరి హింసించారు, ఆ విషయాలు ప్రస్తావించినప్పుడు వారికి చాలా కోపం వచ్చింది. వారు మండిపడి వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు తీసుకొని స్టెఫను కొట్టేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది. ఇక చనిపోతున్నాను అనుకున్న సమయంలో అతడు మోకరించి ఆకాశం వైపు కన్నులెత్తి అతడు ఇలా చెప్తాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను ఆకాశం తెరవబడుట చూచి తిని అని అన్నాడు. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలవబడి ఉండుట నేను చూచున్నాను అని పలికినట్టుగా 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55, 56 వచనాలు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభువారు భూమి మీద ఉండగా తనను తాను మనుష్య కుమారునిగా పరిచయం చేసుకున్నాడు. మహిమలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన మనుష్య కుమారుడిగా కనబడుతున్నాడు. స్టెఫన్ ఆయన చూసినప్పుడు మనుష్య కుమారుణ్ణి నేను చూస్తున్నాను అని చెప్పాడు. ఆ మనుష్య కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యోహాను చూచింది మనుష్య కుమారుణ్ణా లేక మనుష్య కుమారుని పోలిన వాడినా అనే సందేహం మనకు కలుగుతుంది. ఎందుకంటే స్టెఫన్ ఏమో ఖచ్చితంగా చెప్పాడు నేను మనుష్య కుమారుని చూస్తున్నాను అని. కానీ యోహాను సందిగ్ధంగా చెప్పినట్టుగా మనుష్య కుమారుని పోలిన ఒకడిని నేను చూస్తున్నాను అనే మాట వాడడం అనేది మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగనే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం, ఇది దానియేలు కలిగినటువంటి దర్శనం. ఈ దానియేలు రాత్రి వేళ అతడి దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు 7వ అధ్యాయంలో. ఈ 7వ అధ్యాయంలో 13వ వచనంకి వచ్చేసరికి, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడినట్టుగా మనం చూడగలం. కనుక మహావృద్ధుడు అక్కడ మనకు కనబడుతున్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన సముఖమునకు ఒక వ్యక్తి తీసుకొని రాబడ్డాడు. ఆయన ఆకాశ మేఘారూఢుడిగా ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుని పోలిన వాడిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనుష్య కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మనుష్య కుమారుని పోలిన వారిని ఇక్కడ దానియేలు చూశాడు, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో యోహాను కూడా చూశాడు. కనుక మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు, మనుష్య కుమారుని పోలినవాడు అంటే ఎవరు మరి అనే సందేహం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ సందేహం కలిగినప్పుడు చాలా సింపుల్గా మనం చెప్పగలం, ఇంకెవరుంటారు యేసు ప్రభు తప్ప. మనుష్య కుమారుని పోలినవాడు అన్న ఆయనే, మనుష్య కుమారుడు అన్న ఆయనే. కనుక మనుష్య కుమారుడు అంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనుష్య కుమారుని పోలినవాడు అన్న ఆయనే.
ఇంకెవరినో తీసుకొచ్చి మనం అక్కడ ఆపాదించలేం. ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు, మనుష్య కుమారుని పోలిన వాడిగా ఉన్నవాడు కూడా ఆయనే అనే విషయాన్ని బైబిల్లో చూస్తున్నాం. మనుష్య కుమారుని పోలినవాడు అని ఎందుకు వాడాడు యోహాను అని అంటే, భూమి మీద ఆయన ఆయనకు దగ్గరగా ఉండి ఆయన రొమ్మును ఆనుకున్నవాడు యోహాను. ప్రభువైన యేసుక్రీస్తుని దగ్గరగా స్పష్టంగా చూసినవాడు. అయితే ఇప్పుడు మహిమలో ఉన్నటువంటి ప్రభు భూమి మీద ఉన్నటువంటి దానికంటే ఎన్నో రెట్లు అధికమైనటువంటి మహిమతో ఉన్నాడు గనక ఆయన్ని పోలికలో గమనిస్తున్నాడు. ఆయనకు లాగున్నాడు అన్నట్టుగానే మనుష్య కుమారుని పోలినవాడు అన్నట్టుగా ఆ పదాన్ని వాడినట్టుగా బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఉండగలరో ఖచ్చితంగా మనం చెప్పగలం, మనుష్య కుమారుడు అంటే ఆయనే, మనుష్య కుమారుని పోలినవాడు అంటే కూడా ఆయనే అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే దేవుని కుమారుడు అంటే ఆయనే, దేవుని కుమారుని పోలినవాడు అన్న కూడా ఆయనే. మనుష్య కుమారుడు అంటే ఆయనే, మనుష్య కుమారుని పోలినవాడు ఆయనే. దేవుని కుమారుడు అంటే ఆయనే, దేవుని కుమారుని పోలినవాడు అన్నా కూడా ఆయనే. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అక్కడ హెబ్రీ గ్రంథకర్త ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. అది పురాతనమైనటువంటి ఒక అద్భుతమైన వ్యక్తిని గురించి. ఆయన ఎవరో కాదు, మెల్కిసెదెకు అనేటువంటి వ్యక్తి. ఆయనను గురించి ప్రస్తావిస్తూ 7వ అధ్యాయం మొదటి నుండి ఇలా చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కిసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలినవాడు అని అన్నాడు. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు. కొంతమంది ఈ మాటలు తీసుకొని దేవుని కుమారుడు అనలేదు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని అన్నాడు. కనుక పోలి ఉండుట వేరు, దేవుని కుమారుడు వేరు అని చెప్పి వాళ్ళు వక్ర భాష్యం చెప్పి ఇక్కడ మెల్కిసెదెకు షాలేము రాజు యేసుక్రీస్తు కాదు అని వాళ్ళు ప్రస్తావించడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి అలా అనుకున్నప్పుడు దేవుని కుమారుని పోలి ఉన్నవాడు యేసుప్రభు కాకపోతే మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు యేసుప్రభు ఎలా అవుతాడు అనే ప్రశ్న మనకు కలుగుతుంది. కాబట్టి మనుష్య కుమారుని పోలి ఉన్నవాడు యేసుప్రభు అయితే దేవుని కుమారుని పోలి ఉన్నవాడు కూడా యేసుప్రభే. ఆయన ఆది అంతము లేనివాడు, మొదటివాడు కడపటివాడు, అల్ఫా ఓమేగా. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు. నిరంతరం ఉండువాడు, నిరంతరము జీవించువాడు, తల్లి తండ్రి లేనివాడు, కనుక జీవమునకు ఆది అయిన అంతమైన లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి కొంతమంది వాక్యాన్ని తమకిష్టమైన ధోరణిలో అర్థం చేసుకుంటూ అదే ఖచ్చితం అన్నట్టుగా మరి ఇతరులను వాదించేటువంటి వారు ఉన్నారు. మనుష్య కుమారుడు అంటే యేసుప్రభే, మనుష్య కుమారుని పోలినవాడు అన్న యేసుప్రభారే. అలాగననే దేవుని కుమారుడు అంటే యేసుప్రభారే, దేవుని కుమారుని పోలి ఉన్నవాడు అన్న సరే యేసుప్రభారే. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని అని అన్నాడు. ఆ తర్వాత అదే 1వ అధ్యాయం 13వ వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఇక్కడ 2 విషయాలు అతడు చూస్తా ఉన్నాడు. ఒకటేమో దీపస్తంభాలు చూస్తున్నాడు. దీపస్తంభాలు అంటే సంఘములు, 7 సంఘములు, 7 దీపస్తంభములు, 7 సంఘములు అని జ్ఞాపం చేసుకున్నాం. రెండవది దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూస్తా ఉన్నాడు. కనుక మనుష్య కుమారుని పోలిన వాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దీపస్తంభములు సంఘములు, మనుష్య కుమారుని పోలినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక సంఘానికి క్రీస్తుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దీపస్తంభము మనుష్య కుమారుని పోలినవాడు, సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక సంఘమును క్రీస్తు నుండి మనం వేరు చేయలేం అనే విషయాన్ని మనం గట్టిగా ఇక్కడ జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి దీపస్తంభములు మనుష్య కుమారుని పోలినవాడు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మనుష్య కుమారుని పోలినవాడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన దీపస్తంభముల మధ్య ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సంఘముల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నట్టుగా మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రియులారా, బైబిల్లో రాజుల 2వ గ్రంథం
19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా అన్నాడు. పాత నిబంధనలు యెహోవాగా పిలువబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం చాలాసార్లు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను అనే మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఇక్కడ ఆయన కెరూబుల మధ్య నివసించువాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను చూసిందేమో దీపస్తంభముల మధ్య నివసించిన వాడు, దీపస్తంభముల మధ్య ఉన్నవాడు. ఇక్కడేమో ఆయన కెరూబుల మధ్య నివసించేవాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, కెరూబులు అంటే దూతల్లో వారు ఒక ప్రత్యేకమైన వారు. కనుక దూతల్లో ఎక్కువైనటువంటి శక్తి కలిగిన వారు కెరూబులు. కెరూబుల్లో ప్రధాన కెరూబు లూసిఫర్. అతడు చివరికి సాతానుగా మారిపోయినట్టుగా మనం చూడగలం. కెరూబులు అంటే వారు చాలా బలమైన వారు, వారు చాలా శక్తితో నిండిన వారు. కనుక కెరూబుల్లో కొంతమంది పేర్లు మనం ఎరుగుదాం. మికాయేలు, రఫాయేలు, రఘుయేలు, ఇలాగా వాళ్ళు కెరూబులు. వారు చాలా బలమైన వారు. కనుక వాళ్ళు ఏం చేస్తారు అంటే 6 రెక్కలు కలిగి ఉంటారు. 2 రెక్కలతో కన్నులు కప్పుకుంటారు, 2 రెక్కలతో వాళ్ళు కాళ్ళు కప్పుకుంటారు, మరి 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు దేవునికి నామాన్ని కనపరిచేవారు. కనుక కెరూబులు చాలా బలమైనటువంటి వారిగా మనం చూడగలం. శరాపులు, ఆ తర్వాత కెరూబులు, ఇంకా దూతలు, సామాన్యమైన దూతలు, వీరు కాక 4 జీవులు, వీరు కాక 24 పెద్దలు, పరలోకంలో ఇటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారిని మన రకరకాల వారిని మనం పరలోకంలో చూడగలుగుతాం. కనుక ఇక్కడ మనం కెరూబులను చూస్తూ ఉంటున్నాం. కెరూబుల మధ్య ఆయన నివసించువాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను అని అన్నాడు. కాబట్టి కెరూబుల మధ్య నివసించిన దేవుడు మన మధ్యకు వచ్చేసాడు. ఆయన మనల్ని రక్షించుడు కొరకై మానవ శరీరాకారాన్ని ధరించి మన మధ్యకు ఆయన రిక్తునిగా చేయబడి మన మధ్యలోనికి వచ్చేసాడు. యోహానేమో దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి వాడిని చూస్తూ ఉంటున్నాడు. అక్కడ హిజ్కియానేమో కెరూబుల మధ్య నివసించేటువంటి దేవుని కొనియాడుతుంటున్నాడు. యోహాను భక్తుడేమో ఆ కెరూబుల మధ్య ఉండేటువంటి దేవుడు మన మధ్యకు వచ్చేసాడు అని 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు. ఆయన మన మధ్య నివసించినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన బోధకుల మధ్య కూర్చున్నట్టుగా 2వ అధ్యాయం 46వ వచనంలో చూడగలం. 45, 46 ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. 12వ ఏట ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులతో కలిసి ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళినట్టుగా బైబిల్లో చూడగలం. నజరేతు నుండి దేవాలయంలోకి, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పండుగ అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత బంధువులు యోసేపు, మరియా వీళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణం అయిపోయారు. చాలా మంది బంధువులు ఉన్నారు. ప్రభు వారితో ఉన్నారు అనుకున్నారు. వారు ప్రయాణం అయిపోయి వారు దాదాపు 3 దినములు అంత దూరం వారు ప్రయాణం చేసిన తర్వాత, వారు వెళ్ళిపోయిన తర్వాత 3 దినములు అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ప్రభు వారితో లేరు. బంధువుల మధ్య అడిగితే ఎక్కడా లేడు. కనుక మరలా వెతుక్కుంటూ వాళ్ళు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో బోధకుల మధ్య ఆయన కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతూ వారి మాటలు ఆలకిస్తూ వారు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు వినిన వారందరూ కూడా ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి కెరూబుల మధ్య ఉండే దేవుడు మన మధ్యకు వచ్చేసాడు. మన మధ్య నివసించిన దేవుడు ఆయన ఏం చేశాడు అంటే బోధకుల మధ్య ఉండి వారి మాటలు వింటూ వారి ప్రశ్నలు అడుగుతూ వారిని విస్మయానికి గురి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా 33.5 సంవత్సరాలు మన మధ్య నివసించినటువంటి ప్రభువారు ఆయన సిలువ వేయబడినప్పుడు 2 దొంగల మధ్య, ఆయన నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడినట్టుగా బైబిల్లో చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసినట్లుగా బైబిల్లో చూడగలం. చూడండి, ఏ నేరం ఎరిగినటువంటి ప్రభు మన కొరకు ఒక నేరస్తునిగా చేయబడి ఆయన మన పాప భారాన్ని భరించి ఆయన 2 నేరస్తుల మధ్య ఒక నేరస్తుని వలె, 2 దొంగల మధ్య ఒక నేరస్తుని వలె ఆయన సిలువ వేయబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. కనుక కెరూబుల మధ్య ఉండేటువంటి ప్రభు మన మధ్యకు వచ్చేసారు. మన మధ్య ఉన్నటువంటి ప్రభు బోధకుల మధ్య
ఆయన వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలు వేస్తూ ఆ విస్మయానికి గురి చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభు చివరికి సిలువలో ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేయబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని అంటే మన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. దీపస్తంభముల మధ్య ఆయన ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడ ఉన్నా ఆయన మధ్య ఉండేటువంటి వాడు. మధ్య ఉండడం అని అంటే ఆయన మధ్యవర్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎవరికి మధ్యవర్తి అంటే మానవులకు దేవునికి మధ్యవర్తి, చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి, మానవుని యొక్క పాపాన్ని మోసుకొని వెళ్ళగలిగిన మధ్యవర్తి, తండ్రి అయిన దేవునితో సమాధాన పరిచేటువంటి మధ్యవర్తి. బైబిల్లో యోహాను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ దేవుడు ఒక్కడే అన్నాడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని అన్నారు. కనుక తండ్రి అయిన దేవుని దగ్గరికి మానవుడు చేరడానికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్దకు మనం చేరగలం. యేసుక్రీస్తును బట్టి తండ్రి అయిన దేవుని మనం సమీపించగలం. యేసుక్రీస్తు నామములో మన ప్రార్థనలో తండ్రి అయిన దేవుని యొద్దకు చేరగలం అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రభు మధ్యవర్తి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయన తప్ప ఇంకా వేరొక మధ్యవర్తులు లేరు అనడానికి ఇది చక్కటి ఉదాహరణగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ఎక్కడున్నాడు అనేది దీపస్తంభముల మధ్య ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరలా అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తూ ఉంటే, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని అని అన్నాడు. అయితే దీపస్తంభముల మధ్య ఉన్నటువంటి ప్రభు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా అని ఆయన తనను తాను పరిచయం చేసుకున్నాడు. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. దీపస్తంభాల మధ్య ఉండి ఏం చేస్తా ఉన్నాడు ఆయన అంటే సంచరిస్తూ ఉన్నాడు. అంటే సంఘముల మధ్య ఉండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆయన సంచరిస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సంఘముల మధ్య యేసు ప్రభువారు సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుట అనే దానికి చక్కటి అర్థం ఏంటంటే ఆయన సంఘములను కావలి కాస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు అనడానికి సంచరించుట అనేటువంటి పదం చక్కటి పదంగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, సంఘము మధ్య యేసు ప్రభు సంచరిస్తూ సంఘమును పోషిస్తూ సంఘమును బలపరుస్తూ సంఘమును కాపాడుతూ ఆయన పవిత్రపరుస్తూ ఆయన నడిపించేవాడు అనడానికి ఉదాహరణగా సంఘముల మధ్య సంచరించువాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు తన సంఘమును ఆయన పోషించి సంరక్షించి కాపాడేటువంటి వాడు. బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అన్యుని స్వరం వినవు, కనుక వాడిని ఎంత మాత్రం వెంబడించవు అని చెప్పాడు. ఈ మాటలు చెప్తూ యోహాను సువార్త 10:28, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. అంటే ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఆయన ఏం చేస్తాడు అంటే సంరక్షిస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన కాపాడుతాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. మనం ఎన్నడూ నశింపకుండా ఆయన మనను నిత్య జీవముతో నింపేవాడు. అంత మాత్రమే కాదు, అదే 28వ వచనములోనే ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని రాయబడి ఉన్నది. కాబట్టి సంఘముల మధ్య సంచరించేటువంటి ప్రభు కునుకడు నిద్రపోడు, సంఘమును కావలి కాసి ఆయన కాపాడి పోషించి సంరక్షించేవాడు. ఎవడు కూడా నా చేతిలో నుండి వాటిని అపహరింపడు అని తన గొర్రెల గురించి మాట్లాడాడు, మనల గురించి మాట్లాడాడు ఆయన. యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉన్నది, 24వ వచనం. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం 24, తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును
యుగములకు పూర్వం ఇప్పుడు సర్వయుగములు కలుగునగాక. ఇక్కడ మనం చూస్తుంటే తొట్టిల్లో కూడా మిమ్మల్ని కాపాడడానికి అనే మాట మనం చూస్తున్నాం. సంఘముల మధ్య సంచరిస్తూ ఆయన చేసే పని ఏంటంటే మనలను జీవమిచ్చి మనల్ని కాపాడుతాడు, తొట్టిల్లో కూడా కాపాడుతాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులుగా ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. 3 విషయాలు మనం వింటున్నాం. ఒకటేమో తన చేతిలో నుండి ఎవడు కూడా మనల్ని అపహరింపకుండాన్నట్లుగా చేతిలో దాచిపెట్టాడు. రెండవది తొట్టిల్లకుండా మనల్ని కాపాడడానికి మనకు సరిపోయిన వాడిగా ఆయన ఉన్నాడు. మూడవది అంతము వరకు మనల్ని స్థిరపరిచేవాడు. ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ ఆయన మనల్ని కాపాడేవాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షింపబడిన మన పట్ల చాలా శ్రద్ధను తీసుకొని ఆయన మనల్ని కాపాడేవాడు అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం. కాబట్టి 3 విషయాలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మనుష్య కుమారుని పోలినవాడు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, ఆయన ఎక్కడున్నాడు అని అంటే దీపస్తంభముల మధ్య ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కెరూబుల మధ్య ఉన్నవాడు మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చారు. మన మధ్య ఉన్నటువంటి ప్రభు బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలు అడుగుతూ వారి మాటలు వింటూ వారిని ఆశ్చర్యచకితులను చేశాడు. అలా ఉన్న ప్రభు 33.5 సంవత్సరాల తర్వాత ఆయన సిలువలో 2 నేరస్తుల మధ్య మన కొరకై మన పక్షాన సిలువ మరణాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన మరలా తిరిగి లేచి ఆయన దీపస్తంభముల మధ్య ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అంటే బైబిల్లో మత్తయి సువార్త 18:20లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ 2-3 నా నామములో కూడుకుంటారో వారి మధ్య నేనున్నాను అంటే దీపస్తంభముల మధ్య ఇప్పుడు ఉన్నట్టుగా యోహాను చూశాడు. అలాగనే దీపస్తంభం అంటే సంఘము, ఆయన సంఘం మధ్యలో, ఆయన సంఘాల మధ్యలో ఆయన ఉన్నట్టుగా ఎక్కడ 2-3 ఆయన నామములో కూడుకుంటారో వారి మధ్య ఉన్నట్టుగా మనం చూడగలం. ద్వితీయోపదేశకాండం 4:7లో మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టుగా ఏ దేవుడు ఏ జనాంగానికి సమీపంగా లేడు అని రాయబడి ఉన్నది. ఈ కాలములో ఆయన మన మధ్యలో ఉండి మన ప్రార్థనలు వింటూ మన ఆరాధనలు అంగీకరిస్తూ ఆయన మహిమ పొందుతుంటున్నట్టుగా దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. అయితే దీపస్తంభముల మధ్య ఉన్న ప్రభు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే సంచరిస్తూ ఉన్నాడు. సంచరించుట అంటే కావలి కాయుట, సంరక్షించుట అనే అర్థాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఆయన తొట్టిల్లకుండా కాపాడేవాడు, మనల్ని అంతవరకు స్థిరపరిచేవాడు, తన చేతిలోండి ఎవడు కూడా మనల్ని అపహరింపకుండా మనల్ని భద్రపరిచి నిరంతరం మనల్ని పోషించేటువంటి వాడు మన మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన చేతి నీడలో నిత్యం మనం ఉండడానికి ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మాటల ఫలింపులో తీసుకొని రండి. దీపస్తంభముల మధ్య సంచరించే మీరు నేడు మా మధ్య నాయన సంఘముల మధ్య ఉండి సంఘములను పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ నడిపిస్తూ ఉంటున్నారు. మమ్మల్ని కాపాడేటువంటి మీరు కునుకరు నిద్రపోడని నేను మేము ఎరిగిన వారమై మీ చేతి నీడలో నేను నిరీక్షణతో నెమ్మదితో ఉండడానికి మీ కృప మెండుగా దయచేయండి. దుష్టుడు ఎవరిని ముట్టకుండా మీ పిల్లలను ప్రత్యేకంగా కాపాడి సహాయపడమని యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను నిరంతరము కాపాడి సంరక్షించునుగాక. ప్రైజ్ ది లార్డ్.